నమస్తే, దిస్ ఈస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ అలాగే మనీ అట్రాక్షన్ కోచ్ బాబా ప్రసాద్ విన్ గారు ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. చాలా మంది కూడాను జనరల్ గా జాతకాలు చూపించుకుంటూ ఉంటారు. దానికి డేట్ ఆఫ్ బర్త్ లు, రాశి చక్రాలు ఇవన్నీ కూడా పెద్ద ప్రాసెస్ ఉంటూ ఉంటుంది. బట్ ఈ న్యూమరాలజీలో ఏంటి అన్నది ఆల్మోస్ట్ మీకు అవగాహన ఉంది. బట్ ప్రసాద్ గారు అయితే మాత్రం చాలా పర్ఫెక్ట్ ప్రిడిక్షన్ ఇస్తూ ఉన్నారు. సో వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్. వెల్కమ్ టు రెడ్ చాలా టీవీ. చెప్తున్నారు. Thank లేదు you very లేదు much. అంటే చాలా పర్ఫెక్ట్ ప్రొడిక్షన్ ఉంటూ ఉంటుంది, మీరు Yes, చూస్తూ ఉంటాం yes, కదా yes, మనము. yes. అండ్ సార్ ఇప్పుడు తీసుకుంటే Yeah. మనకి బాలకృష్ణ గారు మై ఫేవరెట్ హీరో. మీ ఫేవరెట్. అందరికీ కూడా ఆయన అసలు వయసు అవుతుంది కానీ ఎక్కడా కూడా తగ్గేదిలే. క్రేజ్ స్పీడ్ తగ్గేదే లేదు అసలు. Super, yes. సో సార్ అసలు బాలకృష్ణ గారి డేట్ ఆఫ్ బర్త్ వయసు చూసుకుంటే మనకి ఈ ఇయర్ లో అయితే మాత్రం అఖండ 1, 2 అట్లా అసలు దూసుకుపోతూనే ఉన్నారు. ఏ సినిమాకి రానంత క్రేజ్ వచ్చేస్తూ ఉంది ఆయన. అంటే ఏదో పెద్ద పెద్ద బడ్జెట్లు, హై బడ్జెట్ పాన్ ఇండియా మూవీస్ అంటున్నారు కానీ అవును. బట్ అసలు ఈయన రూటే సెపరేట్ ఉంది, ఈయన ఫ్యాన్స్ ఫాలోయింగ్ సెపరేట్ ఉంది. సో మీరేం చెప్తారు సార్, అంటే సార్ డేట్ ఆఫ్ బర్త్ ని బట్టి Yes, super చెప్తాను మేడం. అంత రైజ్ కి నెంబర్ ఏంటి అసలు? Yes. ఒకసారి గురువులకి నేను రిమెంబర్ తప్పకుండా సార్, చేసుకోవాలి తప్పకుండా. ప్రతిసారి, ఎందుకంటే వాళ్ళు లేకుంటే ఏది లేదు. అవునా. యాక్చువల్గా తెలుగులో నాకు బాబా పాండురంగ గారు ఉమ్. నా బాగా మనసుకు నచ్చిన గురువు అనమాట. గురువు గారు. ఆయన సబ్జెక్ట్ నేను చెప్తాను, వేరే ఏం చెప్పాను. చాలా మంది మన వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో మిక్సింగ్ చేస్తా ఉంటారు. ఉమ్. అంటే ఏదో క్లోనింగ్ అంటారు కదా, అవును. క్లోనింగ్. ఉమ్. దాన్ని చూసి Cloning ఇంకో దాన్ని అవుతూ సృష్టించడం. ఉంటుంది. నేను అది చేయను, స్టేజ్ గా అదే చెప్తాను. అదే మా గురువు గారు కూడా చూస్తే హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎప్పుడు నన్ను కామెంట్ చేయలేదు. మిమ్మల్ని చూస్ చేసుకున్నది అందుకు, అందుకే. ప్యూరిటీ కావాలని. ఎస్, ప్యూరిటీగా అసలు. ఎస్, గురువులకు మరియు కోచెస్ కు, ట్రైనర్స్ కి అందరికి పాదాభివందనాలు. ఎస్, వాస్తవంగా మీరు అడిగిన ప్రశ్న, ఫెయిర్నెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. Yes, ఎందుకంటే ఎక్కడైనా అది తెరవక మానదు. ఉమ్. అంటే ఇప్పుడు మనం ఏదైనా మసిపూసి మారడికాయ చేసాం అనుకోండి, అది ఎంచేపు ఉంటుంది, కడిగితే పోద్ది కదా. పోయినప్పుడు వాళ్ళు అసలు ఏందో తెలిసిపోతుంది. కాబట్టి మనం నిజమే చెప్పాలి. మీరు అడిగిన ప్రశ్న ఈజ్ ఎ కింగ్. బాలకృష్ణ గారు అంటే కింగ్. ఎందుకంటే 1 నెంబర్, ఉమ్. 1 నెంబర్ ని బీట్ చేసే నెంబర్ లేదు. ఎందుకంటే దీన్ని ఏమంటారు, ది కింగ్ ఆఫ్ ది నెంబర్ అంటారు. ఓకే. ప్లానెట్స్ కన్నిటికి రారాసు, ది కింగ్ ఆఫ్ ది ప్లానెట్స్ అని కూడా అంటారు. 1 నెంబర్. 1 నెంబర్ ఓకే. అంటే యూనివర్స్ లో 9 నెంబర్లు ఉంటాయి Mm. కామన్ గా, 1 నుంచి 9 వరకు. వీటిని మనం గ్రహాలు అంటాం. ఉమ్. వాస్తవంగా ఈ గ్రహాలలో అన్నిటికీ అధిపతి గ్రహం వచ్చేసి సూర్యుడు. ఉమ్. ఆ నెంబర్ లో జన్మించిన వ్యక్తి బాలకృష్ణ గారు. ఓ, ఓకే. yes. అందుకే 10/6/1960. ఉంటారు. 10/6/1960. ఈయన డేట్ ఆఫ్ బర్త్ లో 6 3 సార్లు వస్తుంది. తర్వాత టోటల్ వేస్తే డెస్టినీ నెంబర్ 5 వస్తుంది. ఓకే. తర్వాత 5 మీకు బిజినెస్ నేర్పిస్తుంది బాగా. ఉమ్. కానీ ఈయన బిజినెస్ చేయడు, సేవా దృక్పథం చేస్తాడు బాగా. ఎందుకంటే నెంబర్ 1 ఉమ్. ఇది ఎప్పుడు ఎవరు అడుగుతారా ఇవ్వాలి అనేది చూసే నెంబర్ 1. ఓకే. ఓకే. అందుకే దీంట్లో టాప్ పర్సన్స్ ఉంటారు. ఉమ్. ఆర్డినరీ పర్సన్స్ దీంట్లో ఉండరు, ఉమ్. ఉంటే టాప్. మళ్ళీ సార్ పేరు కూడా బీతో స్టార్ట్ అయింది. ఉమ్. బి అంటే ఇంకా అసలు ఈ ప్రపంచంలో డబ్బులు ఎక్కువ ఉన్నాయి, ఎవరు గూగుల్లో కూడా సెర్చ్ కొట్టుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు అన్ని గూగుల్ తో నడుతాగా, కామన్ అవును, అన్నీ ఇప్పుడు అన్ని అడుగుతాం అయిపో- కదా. ఏమని మీరు ఇచ్చేస్తుంది. కొట్టుకోవచ్చు, విచ్ పర్సన్ హ్యావింగ్ లాట్ ఆఫ్ మనీ, నేమ్ స్టార్టింగ్ విత్ లెటర్ అంటే బి అని చూపిస్తుంది. ఉమ్. అంటే ఇది బిని మీరు పెద్దగా రాశారనుకోండి, ఉమ్. ఇలా 2 బ్యాగులు లెక్క వస్తాయి. ఆ 2 బ్యాగుల్ని మనీ పవర్ కూడా కదా నేను, అవును. దాంట్లో వాటిని మనీ బ్యాగ్స్ అంటారు. మరి ఓకే. బాలకృష్ణ గారికి మనీ బ్యాగ్స్ ఉన్నాయి లేవా? ఉందా దీనిలో? అందుకనే కోట్లాది రూపాయలు అలా వచ్చి పడతా ఉంటాయి. కుబేర నెంబర్. కుబేర నెంబర్. ఎస్, కుబేర నెంబర్. ఇట్ ఇస్ కుబేర నెంబర్. నా ఇన్స్టిట్యూషన్ పేరు కూడా కుబేర నెంబరే. ఓకే సార్. సో దాని మూలంగా బాలకృష్ణ గారికి ఎదురు లేదు. ఇప్పుడు ఇంకా 55 ఇయర్స్ రన్ అవుతున్నాయి. 1 అది కూడా 1. 5 + 5 = 1. 1 వల్ల సూపర్ కోడ్ అంటారు దీన్ని. వావ్. మామూలు విషయాలు కాదు. ఇప్పుడు రానున్న 20 ఇయర్స్ వరకు నేను గ్యారంటీ ఇవ్వగలను, యాజ్ ఎ న్యూమరాలజిస్ట్ గా ఓకే. బాలకృష్ణ గారికి ఎదురుండదు. ఓకే. దూసుకుపోవటమే ఏం ప్రాబ్లం. రీసెంట్ గా యాదృచ్ఛికం జరిగింది. ఈ మధ్యన వేరే ఇంటర్వ్యూలో కూడా బాలకృష్ణ గారు కూడా చెప్పారు, ఇంక 20 ఏళ్ళతో తగ్గేదిలే, మనం చేసేయటం వేసిన వాళ్ళు అంటున్నారు. చూడండి, అసలు ఎవరైనా 20 సంవత్సరాల్లో ఇంకొక 20 ఏళ్ళు అంటారు. ఈయన 50 ఏళ్ళు దాటిన తర్వాత ఇంకొక 20 ఏళ్ళు ఇంకో 20 అంటారు. ఏళ్ళు ఎంత సత్తా ఉందో చూడండి అసలు. ఎస్. తర్వాత ఇప్పుడు అఖండ కూడా మళ్ళీ అఖండ విజయాన్ని సృష్టిస్తుంది. ఉమ్. ఎందుకంటే ఇక మహాదేవుడికి సంబంధించింది ఏది కూడా మనకి వెనక్కి అఖండ 2 తగ్గేదే ఉండదు. రుద్రతాండవం అని పెట్టడం అంతే. పేరులోనే. దానికి మళ్ళీ బోయపాటి గారు, ఆయన కూడా బీతోనే చూడండి. వావ్, ఆయన పేరు కూడా అవునవును, బీతో అవును స్టార్ట్ సార్. అయింది. నా పేరు కూడా బాబా, నేను ఇద్దరు 2 బీతోనే సంచులు స్టార్ట్ అయింది. పట్టుకున్నారు కరెక్ట్ గా. ఎస్, అన్ని ఈ ప్రపంచాన్ని ఏలుతున్నది బి. ఆ, మీది జమానాలో కూడా- మీది కూడా డబ్బులు అంటే బీనే. బి గ్రేడ్సే కదా. మీది నేను బీనే. నేను బీనే, నేను కూడా అవుతున్నా ప్రపంచాన్ని. ఎస్, ఎవరైతే 1/10/1928 లో జన్మిస్తారో, ఉమ్. ఈ డేట్ లో జన్మించిన వాళ్ళు ఉమ్.
వీళ్ళు ఏం చేయాలంటే ఫస్ట్ వాళ్ళ నేమ్ ఒకటి చూసుకోవాలి ఖచ్చితంగా. 11098. 1వ తారీఖు, 10వ తారీఖు, 19వ తారీఖు, 28వ తారీఖు. ఓకే ఓకే. వీటిని డబల్ లో ఉన్నదని సింగిల్ చేస్తే ఒకటి అవుతుంది మామూలుగా. సో దీన్ని 1 సిరీస్ అంటారు. అవునవును. అందుకే దీన్ని కింగ్ ఆఫ్ ది ప్లానెట్స్ అంటారు. ఆ ఫస్ట్ జనరేషన్ లో మన బాలకృష్ణ గారు ఉన్నారు ఆ సిరీస్ లో. నంబర్ 1 లో ఉన్నారు. 1, 10, 19, 28 లో కూడా 1 లో ఉన్నారు. మళ్ళీ స్టార్టింగ్ కాంబినేషన్ నెంబర్స్ తగ్గట్లేదు. లేదు, కొన్ని కాంబినేషన్స్ డిఫరెన్స్ వస్తుంది మళ్ళీ, తెలుసా మీకు? ఇప్పుడు 1, 10, 19 లో మళ్ళీ 19 ఉంది కదా, అక్కడ కుజుడు కలిస్తే వీళ్ళ ఎమ్మటి 9 ఉంది కదా, 9 అంటే కుజుడు వీళ్ళ కలిసిపోతాడు. కలిసిపోయి ఆయన క్యారెక్టర్స్ రుద్దుతా అంటాడు మీద, నేనున్నా కొంచెం చూడు నన్ను కూడా కలపవే అన్నట్టు చూస్తా అంటాడు. కానీ ఇక్కడ ఒకడే ఉన్నాడు కాబట్టి పక్కన ఆపేటోళ్ళు ఎవరు లేరు, వెనక్కి గుంజేవాళ్ళు లేరు, ఇక ముచ్చట్లు లేవన్నమాట. సొంత నిర్ణయాలు ఏది తీసుకున్నా సొంతం. ఎస్ ఐఎమ్ ద కింగ్ అంటాడు, అంతే వెళ్ళిపోవటమే. ఇక మళ్ళీ ఎవడు పక్కన ఉన్నాడు ఇంకొన తీసుకెళ్లాలి. ఇక్కడ మళ్ళీ 28 ఉంటది ఇక్కడ దీంట్లో 1 సిరీస్ లో. కొంచెం ఇబ్బంది అయింది. మళ్ళీ చంద్రుడు ఉంటాడు, మళ్ళా శనీశ్వరుడు ఉంటాడు. శని బాగుబాండు ఎప్పుడైనా కొంచెం ఆపుతా ఉంటాడు, కొంచెం స్ట్రగుల్ ఇవ్వాలని చూస్తా ఉంటాడు, స్టార్టింగ్ ని కొంచెం ఆపాలని చూస్తా ఉంటాడు. కాబట్టి అది కూడా లేదు సార్కి, ఒళ్ళోనే ఉంది కాబట్టి ఇంకెవరు చెప్పాలి. ఇక్కడ ఇంకా కాంబినేషన్ వచ్చింది మళ్ళీ ఇబ్బంది అయింది. కాంబినేషన్స్ దగ్గర చాలా ప్రాబ్లమ్స్ అయితే అంటే డబుల్ క్యారెక్టర్ ఉంటాయి, కొన్ని మ్యాచ్ అవడం కష్టం, ఆపోజిట్ ఉంటాయి, కొన్ని ముందుకు పోలేరు వెనక్కి రాలేరు, స్టక్ అవుతా ఉంటారు. చూడటానికి సిరీస్ బాగానే ఉంటది, 10, 20 అలా ఉంటుంది. కానీ ఆపే దగ్గర ఏదో కాంబినేషన్ నెంబర్ గుంచుతా ఉంటది, మనకు అర్థం కాదు. అందుకే డబుల్ గా చాలా మంది నేను ఇందులో జన్మించాను కదా సార్ నాకేంటి అని అంటారు. కానీ అక్కడ పక్కన ఇంకోటి ఉన్నాడు ఎప్పుడైనా ఇబ్బంది కదా. ఇప్పుడు దొంగ ఎమ్మటి ఇబ్బంది అయింది, దొంగ ఎమ్మటి రాజు ఉంటే ముందుకు పోనీయడానికి దొంగతనం చేయొద్దు చేయాలని ఉంటది, ఆయన చేయనీయడు, కంట్రోల్ చేస్తాడు. ఇలాంటి ప్రాబ్లమ్స్ జరుగుతా ఉంటాయి. అంటే చౌరే గారు యాక్చువల్ గా దిస్ వరల్డ్ ఈస్ బిల్ట్ విత్ నెంబర్స్, దట్స్ ఇట్. దెర్ ఈస్ నో నెంబర్, దెర్ ఈస్ నో లైఫ్. దెర్ ఈస్ నో నెంబర్, దెర్ ఈస్ నో వరల్డ్. ఈ ప్రపంచమే లేదు నెంబర్స్ లేకుండా. ఈ ప్రపంచం అంతా నెంబర్స్ తోని మొత్తం డికోడ్ చేయబడి బంధించబడి ఉన్నది. మీరు నెంబర్ పట్టుకున్నారు, మీరు వెళ్ళిపోవచ్చు. నెంబర్ మీరు కించపరిచారు, ఆగిపోతారు. నెంబర్ మిమ్మల్ని ఏడిపిస్తుంది, నెంబర్ మిమ్మల్ని నవ్విస్తుంది, మిమ్మల్ని ఆకాశానికి ఎత్తేస్తుంది, కింది భూప్రాతాలనికి తొక్కేస్తుంది. ఎప్పుడైతే మీరు నెంబర్స్ ని పట్టుకుంటారో మిమ్మల్ని ఆపేటోడు ఈ ప్రపంచంలో ఎవడు ఉండడు. ఎందుకంటే ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ప్రతి వ్యక్తి కూడా నెంబర్స్ తో ప్రయాణం చేస్తున్న వాళ్ళే కంపల్సరీ. ఎందుకనంటే నెంబర్ లేదు, మీరు లేరు. ఈ ప్రపంచంలో ఉన్న 9 నెంబర్లు ఏవైతే ఉన్నాయో అటు తర్వాత వచ్చే మొత్తం కాంబినేషన్ నెంబర్స్. 9కి 1 కలిపితే 10 అవుతుంది, కానీ 10 మీకు ఎక్కడ డైరెక్ట్ గా ఉండదు. 9 మాత్రం ఖచ్చితంగా ఉంటాయి. వాటిని నవగ్రహాలు అంటాం. ఈ నవగ్రహాలలో మనకు సంబంధించింది 3 మీకు సపోర్ట్ చేస్తాయి, 3 మిమ్మల్ని వ్యతిరేకిస్తాయి, 3 మీకు న్యూట్రల్ గా ఉంటాయి. ఇది జీవితం. ఈ సత్యాన్ని తెలుసుకోవాలి. ఈ సత్యాన్ని ఎవరైతే తెలుసుకొని ప్రయాణం చేస్తారో దట్ పీపుల్ విల్ బి సక్సెస్. బాలకృష్ణ గారి దూసుకుపోతారు, అంతే, ముచ్చటే లేదు. లేదు ఏమైనా వ్యతిరేకిస్తున్నారా నాకేంటి అన్నారు అనుకుంటే తొక్కి పడేస్తారు. దట్స్ ఇట్. మొత్తానికి చాలా పవర్ ఉంది. ఎస్, నెంబర్స్ లో పవర్ ఉంది. అందుకే బాలకృష్ణ గారికి పవర్ ఉంది. కష్టాలు పడ్డా, ఎప్పుడైనా కష్టాలు పడ్డారా? లేదు సార్, అసలు మీరు అన్నట్టుగాను ఏదో పెద్ద అవమానాలు జరిగి గానీ, అంటే ఎవరో ఒకరికి జీవితంలో ఏదో టైంలోని కొంచెం అప్ అండ్ డౌన్స్, ఒడిదుడుకులు, లేదంటే డీలా పడిపోవడము, అవమానాలు పడ్డము, ఏదో ముఖ్యంగా సినీ వాళ్ళ లైఫ్ లో ఇంకాను. బట్ ఆయనకి ఎప్పుడు అంత పెద్దగా అట్లా ఎప్పుడు అనిపించలేదు. ఏదున్నా కూడా మీరు అన్నట్టుగా అట్లా అనేస్తారు, అంత లైట్ తీసేసుకుంటారు. సో ఆ దూసిపోయే తత్వం బాగుంటుంది నెంబర్ 1 కి, అంతే కదా. సహాయం చేసే గుణం కూడా బాగుంటుంది, చాలా ఉంటుంది. సహాయం చేసే గుణం అసలు మీరు అందుకే కదా ఇప్పుడు బసవతారక చూడండి, ఆయన ఏజ్ కి దాన్ని మచ్చ రాకుండా ఎవడు దాన్ని ఇంకా స్పీడప్ చేశారు. ఫండ్స్ వస్తున్నాయి విపరీతంగా. ఆయన అభిమానులు మొత్తం ఫండ్స్, దేశ విదేశాల నుంచి ఫండ్స్ వస్తున్నాయి. ఆయన కూడా వెళ్తా ఉన్నారు రీసెంట్ గా, డైరెక్ట్ వెళ్తారు ప్రమోషన్ కోసం కూడా వెళ్తారు, దానికి కూడా వెళ్తూ ఉన్నారు డైరెక్ట్ గా. ఎవరు అట్లా మేనేజ్ చేయలేదు, ఉన్నది ఇన్స్టిట్యూషన్ కానీ ఎవరు కూడా అంతా. కానీ ఈయన గారు ఇదేనే కాదు, ఇది పట్టుకున్నా కూడా సక్సెస్ అయిపోతారు. మీరు పాలిటిక్స్ పట్టుకోండి, బిజినెస్ పట్టుకోండి, టాప్ లో ఉండటానికి ఈ నెంబర్ 1 బాగా దోహదపడుతుంది. ఇందులో ఎవరున్నా కూడా చెక్ ఇప్పుడున్న కాలమాన పరిస్థితి ప్రకారం చెక్ చేసుకోవాల్సింది ఒక 5 అంశాలు మాత్రం చూసుకోవాలి. ఎందుకంటే సరైన నేమ్ని మీరు క్యారీ చేయాలి. నేమ్ లేదన్న ప్రాబ్లం ఉంటే మళ్ళీ ఇబ్బంది అయింది. అమ్మో మేము 1లో పుట్టాం కదా అనుకోవద్దు, నేమ్ కరెక్ట్ చూసుకోవాలి. మొబైల్ నెంబర్స్ కూడా ఇవాళ బాగా విపరీతమైన ప్రభావితం చూపిస్తున్నాయి. ఎందుకంటే అన్ని దీంట్లోనే కదా మేడం, రావాలన్నా పోవాలన్నా, డబ్బులు వేయాలన్నా తీయాలన్నా, మంచి మాట్లాడాలన్నా చెడు మాట్లాడాలన్నా మొబైల్. కాబట్టి ఇది కూడా మీరు బాగా చెక్ చేసుకోవాలి.
తర్వాత మీ బ్యాంక్ అకౌంట్ కూడా చూసుకోవాలి. Okay. ఎందుకంటే ఇది మీకు ఏమైనా డ్యామేజ్ ఉందనుకోండి కష్టమైపోద్ది. డబ్బులు వేస్తే అలా జారిపోతాయి ఒట్టిగానే. ఎందుకంటే అది మీకు చాలా ప్రామాణికాలు ఉన్నాయి. అది కూడా మీకు చెప్తాను. నెక్స్ట్ వీడియో మొబైల్ నెంబర్. తర్వాత మీ వెహికల్ కూడా చూసుకోవాలి. ఎందుకంటే మీరు దాంట్లోనే ప్రాణం పెట్టి ప్రయాణం చేస్తూ ఉంటారు. ఫ్యామిలీ మొత్తం ప్రయాణం చేస్తూ ఉంటారు. అది సరిగ్గా లేకపోతే మీకు చాలా డ్యామేజ్. కుటుంబాలే ఇప్పుడు మా నందమూరి ఫ్యామిలీకి మా నందమూరి ఫ్యామిలీకి చాలా ప్రాబ్లం జరిగింది. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యామిలీ తెలుసుకుంటే ఇప్పుడు కూడా మా కళ్ళ నీళ్ళు వస్తాయి. ఎందుకంటే నాన్నగారు లేరు, అన్నయ్య లేరు. అంటే చూడండి పెద్ద దిక్కు లేకపోతే ఎలా ఉంటుంది వాళ్ళ పరిస్థితి అనేది. తర్వాత మ్యారేజ్ డేట్ కూడా చూసుకోవాలి. మ్యారేజ్ డేట్ లేకపోతే కూడా చాలా ఇబ్బందులు అవుతా ఉంటాయి. అంటే అకార్డింగ్ టు న్యూమరాలజీ శాస్త్రం చెప్పిన ప్రకారమే కొన్ని ప్రామాణికాలు మనం సెట్ చేసుకున్నప్పుడు వీ విల్ గ్రో అన్ అబ్నార్మల్ మూమెంట్ లో మనం డెవలప్ కావచ్చు. సామాన్యమైన వ్యక్తులు యాక్చువల్ గా నన్ను తీసుకుంటే కూడా నేను ఎక్కడో భద్రాచలం అడవుల్లో పుట్టిన వాడిని, అడవులు అలా 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 వెళ్ళిపోవట ఉండే పరిస్థితిలో నా పేరు ఉన్నప్పుడు బాబా ప్రసాద్ లో మార్చుకున్నప్పుడు 100 కంట్రీస్ లో నా వీడియో రై తిరుగుతా ఉంటాయి. ఎక్కడి నుంచో నాకు అపాయింట్మెంట్స్ వస్తాయి, ఎక్కడి నుంచో నాకు కరెక్షన్ తీసుకుంటా ఉంటారు. ఎంతో వాళ్ళు చెప్తుంటే అసలు ఇట్లా ఆనంద్ బాష్పాలు వచ్చేస్తా ఉంటాయి. నేనైనా ఇలా చేసింది ఇంకా ఏం చేస్తే బాగుంటుంది అనే ఒక ఉత్సాహం వస్తా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ డిజిటల్ ఫీల్డ్ లో మీరు నాకు సపోర్ట్ చేసే ఈ ప్రక్రియ నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఎంతో మంది జీవితాలు మార్చడానికి ఇచ్చే మీ అవకాశం చాలా గొప్పది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్.